Dear friends, as in 1 Chronicles 22:16, King David said this to Solomon. ప్రియమైన స్నేహితులారా, మొదటి దినవృత్తాంతములు 22:16లో రాజైన దావీదు సొలొమోనుకు ఈ రీతిగా సెలవిస్తున్నారు. Arise and begin working, and may the Lord be with you. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. The Lord says this to you too. Arise and begin working. ప్రభు ఇదే మాటను ఆయన మీతో కూడా సెలవిస్తూ ఉన్నారు. నీవు లేచి పని కొరకై పూనుకొనుము. Here David encouraged his son Solomon to build the temple of God. ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనును దేవుని కొరకై ఆలయము కట్టవలసినదిగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. David did not get to build God's temple. దేవుని ఆలయమును నిర్మాణము చేయుటను దావీదు పొందుకొని ఉండలేదు. But he very much prepared everything, the land, gold, silver, wood, stone, bronze and iron, and workmen too. నిర్మాణమునకు సంబంధించిన భూమిని, వెండి బంగారములను, కొయ్యని, స్థలమును, ఇత్తడిని, రాగిని, పనివారిని దావీదు సంసిద్ధం చేశారు. Here it's like saying to Solomon, you've got everything. అంటే ఇక్కడ సొలొమోనుతో ఇదిగో నీకు సమస్తమును సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. Now it's time to work on the temple of God. ఇప్పుడు దేవుని ఆలయం కొరకై పని చేయవలసిన సమయం. Get started. కనుక ఆరంభించుము. Arise and begin working. లేచి పని చేయడాన్ని ప్రారంభించుము. Of course, Solomon obeyed his father and built a magnificent temple to God to dwell in it. అయితే సొలొమోను తన తండ్రికి విధేయుడై దేవుని కొరకై మహోన్నతమైన ఆలయం నిర్మాణము చేసి ఉన్నాడు. Now it's time for you to work on your own temple. ఇది మీరు మీ సొంత దేవాలయం గురించి పని చేయవలసిన సమయమై ఉన్నది. What is your temple? మీ యొక్క ఆలయం అనగా ఏమిటి? The Bible says in 1 Corinthians 3:16. మొదటి కొరింథీ పత్రిక 3:16లో పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తోంది అంటే, You are the temple of God. మీరే జీవమగల దేవునికి ఆలయమై ఉన్నారు. The Lord dwells in your temple of God. దేవుడు మీ ఆలయములో నివసించువాడై ఉన్నారు. For God to dwell inside you, you have to work out your salvation. దేవుడు మీలో నివసించు నిమిత్తమై మీరు మీ యొక్క రక్షణ క్రియను కొనసాగించవలసిన వారై ఉన్నారు. Then God will work in you. అప్పుడు దేవుడు మీలో పని చేయనై ఉన్నారు. The Lord who has begun a good work in you will continue to work in you until the coming of the Lord. మీలో ఈ మంచి క్రియను ఆరంభించిన ప్రభువు రాకడ దినము వరకు ఆ పనిని ఆయన కొనసాగింప చేయువాడై ఉన్నారు. When you look at the instructions given to Solomon by King David, రాజైన దావీదు ద్వారా సొలొమోనుకు ఇవ్వబడి ఉన్న సూచనలను మనము గమనించినట్లయితే in 1 Chronicles 22 from 12 to 13 he says, మొదటి దినవృత్తాంతములు 23:12 నుంచి 13 వచనాలు మనం చూస్తే, he said, keep God's word. దేవుని యొక్క వాక్యం, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుము అని చెప్తూ ఉన్నాడు. And in the 13th verse he said, be strong and courageous. 13వ వచనములో ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అని తెలియచేయుచున్నాడు. Number 2 he said, be strong and courageous. రెండవదిగా ఆయన చెప్తున్న మాట బలముగా ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము అని తెలియచేయుచున్నాడు. And number 3 he said, don't be fearful or dismayed. మూడవదిగా భయపడకము, దిగులు పడకము అని చెప్తూ ఉన్నాడు. These 3 things are so important to work out our salvation. ఈ 3 కార్యాలు మన రక్షణ ప్రక్రియను కొనసాగించడానికి చాలా ప్రాముఖ్యమైనవి. Get busy and come out of your comfort zone. మీ యొక్క సౌకర్యవంతమైన స్థానం నుంచి బయటకు రండి, మరి ఎక్కువగా రద్దీగా ఉండండి. Get sensitive to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి సున్నితమైన స్పందనను కలిగి ఉండండి. Preserve in doing God's work. దేవుని పని చేయడంలో నిబద్ధతను కలిగి ఉండండి. Persevere in doing God's work. దేవుని పని చేయడాన్ని అత్యంత ఆసక్తితో కొనసాగించండి. These 3 things are so important. ఈ 3 కార్యములు ఎంతో ప్రాముఖ్యమైనవి. More than everything, we have to be sensitive to the Holy Spirit. అన్నిటికంటే మిన్నగా మనము పరిశుద్ధాత్మ దేవునికి సున్నితమైన ప్రతిస్పందన కలిగి ఉండాలి. When we listen to the Holy Spirit, మనము పరిశుద్ధాత్మ దేవునిని ఆలకించి ఉన్నప్పుడు He will help you to take one step at a time.
ఒక సమయంలో ఒక అడుగు వేయడానికి ఆయన మీకు సహాయము చేయువాడు అయ్యున్నారు. When God speaks, He will speak only just one word. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కేవలం ఒక్క మాట మాట్లాడువాడయ్యున్నారు. He will not be narrating the whole story. ఆయన కథాంతయు కూడా వల్లించేవాడు కాదు. But then He will say, my child, do this. అయినప్పటికీ ఆయన నా బిడ్డ ఇది చేయము అని చెప్తారు. In a still small voice He will speak only one word. మెళ్ళనైనా నిమ్మళమైన స్వరముతో ఒక్క మాట ఆయన సెలవిస్తారు. Because you cannot do all the things at one time. ఎందుకంటే ఒకే పర్యాయము అన్నియు మీరు చేయలేరు గనుక. Be sensitive to the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ దేవునికి సున్నితమైన ప్రతిస్పందన కలిగి ఉండండి. Work out your salvation. మీ రక్షణ క్రియను కొనసాగింపనీయండి. Then He will keep you on the right path. అప్పుడు ఆయన మిమ్మును సరియైన మార్గములో ఉంచును. You will not turn to the right or to the left. మీరు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోరు. You will keep your body, the temple of God, holy. మీరు మీ యొక్క దేహమును అనగా దేవాలయమును పరిశుద్ధముగా ఉంచుకుంటారు. Arise పైకి లెమ్ము and begin working. పని చేయుటను ప్రారంభించుము. The Lord will be with you. ప్రభువు మీతో కూడా ఉండును. He will dwell in you to help you work out your salvation. మీ రక్షణ క్రియను కొనసాగింప చేయడం కోసమై ఆయన మీకు సహాయము చేయును. Just take one step at a time. ఒక్క పర్యాయము ఒక్క అడుగు తీసుకొనండి. Our loving Lord Jesus, Father, help your children to work out their salvation. ప్రియమైన ప్రభువా తండ్రి, నీ బిడ్డలు రక్షణ క్రియను కొనసాగింప చేయడం కోసం వారికి మీరు సహాయం చేయండి. Lord, your people may be struggling to come out of their temptation. ప్రభువా మీ ప్రజలు వారి శోధనలో నుంచి బయటికి రావడం కోసం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారేమో. They may be doing the same wrong thing again and again. వారు ఒకవేళ అదే పొరపాటు మరలా మరలా చేయిచు ఉన్నారేమో. They may be cheating their wives, playing the video games. ప్రభువా వీడియో గేమ్లు ఆడుతూ వారు భార్యలను వారు మోసగిస్తూ ఉన్నారేమో. Or maybe they may be going after other women. లేక ఇతర స్త్రీల వెంబడి వారు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారేమో. Father, help them, Lord. తండ్రి వారికి సహాయం చేయండి ప్రభు. Help your people, Lord. మీ ప్రజలకి మీరు సహాయం చేయండి From ప్రభు. all the temptation, ప్రతి విధమైన శోధన నుంచి బయటికి రావడానికి bring them out. వారిని బయటకు తీసుకుని రండి. Bring them out. బయటకు తీసుకుని రండి. Help them to work out their own salvation. వారి సొంత రక్షణను వారి కొనసాగించుకునేలాగున వారికి సహాయం చేయండి. Your people may be praying, may be preaching, or may be doing good work. మీ ప్రజలు ప్రార్థిస్తున్నారేమో, ప్రసంగిస్తున్నారేమో, లేక మంచి కార్యములను వారు జరిగిస్తూ ఉన్నారేమో. But then help them to come out of all the temptation. అయినప్పటికీ ప్రతి విధమైన శోధన నుంచి వారు బయటికి రావడానికి వారికి సహాయము చేయండి. From all their addiction, వారి యొక్క వ్యసనములన్నిటి నుండి బయటికి రావడానికి bring them out, Lord. వారిని బయటకు తీసుకురండి ప్రభు. Bring them out, Lord. వారిని బయటకు తీసుకొని రండి. Holy Spirit, help them, Lord, in their weakness. పరిశుద్ధ ఆత్మదేవ వారి బలహీనతలలో వారికి మీరు సహాయము చేయండి. Let all the weakness leave in Jesus' name. యేసు నామములో ప్రతి విధమైన బలహీనత విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let the sins be cleansed by your precious blood. మీ అమూల్యమైన రక్తము చేత పాపములన్నీ కడుగువేయబడి శుద్ధీకరించబడును గాక. Make your people holy. మీ ప్రజలను పవిత్రులనుగా చేయండి. Holy. పవిత్రులనుగా. Holy. పవిత్రులనుగా. Father, fill them with your spirit, Lord. తండ్రి మీ ఆత్మ చేత వారిని నింపండి And ప్రభు. make them holy. వారిని పరిశుద్ధముగా Help చేయండి. them to begin to work from now on. ఇక మీదటి నుంచి వారు పని చేయడం ఆరంభించులాగున చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. May the Lord help you to take one step at a time. ఒక పర్యాయం ఒక అడుగు వేయులాగున దేవుడు మీకు సహాయమును అనుగ్రహించును గాక. God bless దేవుడు you. మిమ్మును ఆశీర్వదించును గాక.